ఈవిడేంటి లేవగానే బాక్సులు సర్దేస్తుంది అనుకుంటున్నారా? మా అబ్బాయికి లంచ్ బాక్స్ కడుతున్నానండి. ఈరోజు ఐటెం వచ్చేసి మా అబ్బాయికి యూట్యూబ్‌లో చూసి కొబ్బరి రైస్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే నా వీడియో ఒకసారి చూసేయండి ఫుల్‌గాన. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే నేను తీస్తున్న అంటే కెమెరా ముందుకొచ్చి వంట చేస్తున్న వీడియో. నాకైతే చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే బయట వాళ్ళని చూస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తది. కానీ మనం చేస్తేనే కదా డూ ఇట్ చాలా కష్టంగా అనిపిస్తది. అందరూ నీ వాయిస్ బావుంటది, నీ వాయిస్ బావుంటదని చెప్పి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది చెప్పారు. అందుకనే ఈ వీడియోలో లాస్ట్‌లో ఒక బిట్ సాంగ్ పాడదాం అనుకుంటున్నాను. చూసేయండి. లాస్ట్‌లో అస్సలు మిస్ అవ్వకండి మరి. అయితే ఇప్పుడు కొబ్బరి రైస్‌కొచ్చేసి నేను ఒక కొబ్బరి చెక్క తీసుకున్నాను. అది మిక్సీ చేసాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి. ఒక గ్లాస్ ఆఫ్ బియ్యానికి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం కదా వాటరు. అలా కాకుండా వాటర్ ప్లేస్‌లో పాలు తీసుకుంటాము. అది బిర్యానీ టైప్‌లో చేసుకుంటే మన ఇష్టం. లేదు పోపు వేసుకొని ఉప్మా టైప్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే ఉప్మా టైప్ చేస్తున్నాను. కానీ బిర్యానీ మసాలా కూడా వేసాను టేస్ట్‌కి. చాలా వచ్చింది. మా మోక్షి మంచిగా తిన్నాడు. స్కూల్‌కి కూడా పెట్టాను. ఈ కొబ్బరితో నేను నెక్స్ట్ వీడియోలో చిన్న స్వీట్ చేస్తాను. చూడండి నెక్స్ట్ వీడియోలో. దీనికి కావాల్సినవి ఆనియన్స్ నార్మల్‌గా మనం బిర్యానీ చేసుకుంటాం కదా అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని హీట్ అయిన తర్వాత పోపులో వేసేసుకొని అందులోనే ఇది ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి బాగా అయిన తర్వాత గరం మసాలా వేసేసుకొని బిర్యానీ మసాలా వేసేసుకొని బియ్యం వేసి బాగా కలిపిన తర్వాత అవి కొంచెం హీట్ అయిన తర్వాత పాలు వేసేసుకొని మనకి టేస్ట్ చూసుకొని సాల్ట్ అన్నీ వేసుకొని కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకొని కుక్కర్ పెట్టి 3 విజిల్స్ రానిచ్చేస్తే అయిపోయాయి. టేస్టీ సూపర్. నేనైతే చాలా వెయిట్ చేశాను టేస్ట్ చేయడానికి. ఎందుకంటే నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి అంతగా వెయిట్ చేశాను. ఏమో ఎలా వస్తుందో ఏంటో అనుకుంటూ స్టార్ట్ చేసేదంటే ఫస్ట్ ట్రై చేసి ఎవరైనా వీడియో చేస్తారు కానీ నేనైతే డైరెక్ట్‌గానే వీడియో పెట్టేస్తున్నాను. నేను ట్రై చేసే ఫుడ్స్. ఏమో మంచిగా వస్తే మీరు కూడా ట్రై చేస్తారు కదా! నేనైతే చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. అందుకే ఇలా సైగలు, యాక్షన్‌లు చాలా చేస్తున్నాను. కుక్కర్ విజిల్ సౌండ్స్ అయితే నాకు చాలా ఇష్టం. సూపర్‌గా ఉంటది కదా! అంటే వెయిటింగ్ చేసేటప్పుడు ఆకలితో ఉన్నప్పుడు అనిపిస్తది. ఇప్పుడైతే మన సాంగ్ పాడబోతున్నాను. రెడీ 1, 2